ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు కేటీఆర్ నిన్న హైకోర్టు ఏమిచ్చింది, ఏం తీర్పు చెప్పింది, దాంట్లో ఏమి కేటీఆర్ గారు తప్పు చేశారా లేదా, 55 కోట్లు ఇచ్చాడా లేదా, తిరిగి పార్టీకి 41 కోటి ఫండ్ రూపంలో వచ్చిందా లేదా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ మటుకు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలైంది. ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుగమము. నేడు హాజరు కానున్న అరవింద్ కుమార్, లాయర్ల సమక్షంలో విచారణ జరగాలి. నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్. గ్రీన్ కో కార్యాలయమునకు ఏసీబీ. హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, కీలక రికార్డులు స్వాధీనము. ఏసీబీ ఆఫీసుకు బంజారాహిల్స్ పోలీసులు. ప్రధాన విచారణకు రండి, కేటీఆర్కు వీడి సామాన్లు. చూడండి మీరు 16వ తారీఖున ఏసీబీ ఆఫీస్కు రావాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్కు ఈడీ సామాన్లు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ హైకోర్టులో కేటీఆర్ గారు లాయర్ల సమక్షంలోనే నన్ను విచారణ జరిపించండి కోర్టుకు వేశారు. కోర్టులో ఏం చెప్తుంది ఏమి చూద్దాం. కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉంది. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు. మంత్రిమండలి ఆమోదము, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు వాడారు. విదేశ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా కనిపిస్తుంది. దర్యాప్తునికి ఆధారాలు చాలు హైకోర్టు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. అరెస్టు నుంచి 10 రోజులు రక్షణ ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సుప్రీంను ఆచరించిన కేటీఆర్, కేవీఎట్ చేసిన సర్కారు. చూడండి, ఫార్ములా ఈ కారు రేస్ కేసులో విచారణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. కేటీఆర్ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ను కొట్టేయడంతో పాటు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అరెస్టుకు మార్గము సుగమమైనది అని భావిస్తున్నారు. గురువారము కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో బీఆర్ఎస్ నేతలు తమ లీగల్ టీంతో చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ సిటీ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేవీఎట్ దాఖలు చేసింది. దీంతో ఆయనకు అరెస్టు నుంచి రక్షణ లభించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూడండి, ఇది ఏం లేదు, ఎవరి పర్మిషన్ లేకుండా ప్రజల సొమ్ము కదా అది. ఆయనే సీఎం కాబట్టి సీఎం లెక్క చేసేసుకున్నాడు, వాడేసుకున్నారు. ఇప్పుడు నన్ను కక్షపూరికంగా చేస్తుంది, అధికారికంగా చేస్తుందంటే మనం అధికారం ఉందని చెప్పి ఎలాగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసుకుంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమొస్తుంది చెప్పండి. క్యాబినెట్ పర్మిషన్ లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేకుండా అంత డబ్బులు. ఎవడన్నా సన్నాబన్నాడు 1000 రూపాయలు దొంగతనం చేస్తే అతను పట్టుకొని ఇబ్బంది పెడతారు. 55 కోట్లు ఇందా అంత కాదు, అంత డబ్బులను ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎవరి సొమ్ము అని, అది మీ పర్సనల్ డబ్బు ఏంటి ఎవరు పట్టించుకోరు, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. అట్లా వాడుకునడం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మొత్తం 6 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, జూబ్లీహిల్స్లో, మచిలీపట్నంలోని కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మచిలీపట్నంలోని గ్రీన్కో సంస్థ ఎండీ చలంశెట్టి సునీల్ ఇంట్లో గ్రీన్కో ఎస్నెక్స్ జన్ కార్యాలయాలను నడుపుతున్నారు. చూడండి, లొట్ట పీస్ కేసు పెట్టి సునకానందము. చూడండి, కేటీఆర్ అంటున్నారు ఏమని, లొట్ట పీస్ కేసు పెట్టి సునకానందము. హైకోర్టు క్యాష్ పిటిషన్ మాత్రం కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, అక్కడ న్యాయ పోరాటం చేస్తా. రేవంతు నీవు మొనగానవైతే ఫార్ములా ఈపై చర్చకు రా. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్ కేటీఆర్. ఇట్లాంటి బ్రోకర్ మాటలు మాట్లాడే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని మగవాడు అయితే అంటున్నారు. ఆయన మగవాడు కాబట్టే కదా
నిన్ను చెమట పట్టిస్తున్నాడు? ఎందుకండి? విచారణకు పోవాలా, తప్పు చేయలేదని నిరూపించుకోవాలా, బయట రావాలా. నువ్వు మగోడవు అయితే అది మగోడవే, చేసినోడల్లా దొంగతనం చేసినోళ్ళల్లా రాజకీయ నాయకులల్లా అదే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా అదే అంటున్నాడు, నేనేం తప్పు చేయలేదు అని. నువ్వేం తప్పు చేయకపోతే, జగన్ ఏం తప్పు చేయకపోయి, రాజకీయ నాయకులు ఏమి తప్పు చేయకపోయి, భూములు డబ్బులు అన్నీ ఎక్కడ పోయినో, ఎవడు తినేశారు? ఆలోచించండి. హైకోర్టు క్యాష్ పిటిషన్ మాత్రం కొట్టేసింది, దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ న్యాయ పోరాటం చేస్తా అంటున్నాడు మన కేటీఆర్ ఇంటి వద్ద భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. రేవంత్, నువ్వు మగోడవు అయితే ఫార్ములా ఈపై చర్చకు రా. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. రేవంత్ కేసు ఇచ్చబడుతుంది, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. అవునులే, రేవంత్ రెడ్డికే ఇచ్చబడుతుంది, మీరేం తప్పు చేయలేదు. చెప్పు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా విచారణకు హాజరవుతున్నానని కేటీఆర్ చెప్పారు. ఏదో జరిగిపోయిందని సునకానందం పొందడం కాదు. రేవంత్, నువ్వు మగోడవైతే జూబ్లీహిల్స్ మీ ఇంటి దగ్గర ఉన్న సవరస్తా వద్ద చర్చకు రా. టీవీలకు లైవ్ పెట్టించు, నీకు అన్నీ వివరిస్తా అని సవాల్ ఇసిరారు. మా ఇంట్రెస్ట్ ఫార్ములా, సీఎం ఇంట్రెస్ట్ ఫార్ములా అని ఎదో చేశారు. చిట్టినాయుడు లీకులకు బీఆర్ఎస్ శ్రేణులు ఆకర్షణలు కావద్దని, ఆయన ఏం చేయలేదని చెప్పారు. మీరు నా గురించి కాకుండా రైతులు, తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని పార్టీ శ్రేణులు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ కాంగ్రెస్ వేరు కాదని, ఇక్కడ ప్రభుత్వానికి రక్షణ కవచనాలుగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. చూడండి, కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, జన్వాడ ఫామ్ హౌస్, ఇప్పుడు ఫార్ములా ఈ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏడాదిగా ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బ్రోకర్ అయితే మంత్రి పొంగులేటి ఒక కాంట్రాక్టర్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల విషయంలో బాంబులేంటని ఆ మంత్రి మాటలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కొడంగల్లో జరిగే ప్రాజెక్టులకు సంబంధించి 4,600 కోట్లు ఒక సంస్థతో కలిపి పొంగులేటి పంచుకున్నారని, దీన్ని కిడ్ ప్రోక్రో అంటారని తెలిపారు. అది మీరు కూడా కరెక్టేనండి. వీళ్ళ ప్రభుత్వం మారిందనుకో, మీరు వస్తే వీళ్ళు తప్పులు చేసింటే మీరు కూడా ఇలా విచారించవచ్చు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు మగోడవు అయితే రా, సౌరస్థాకే రా, ఇన్ని ఎందుకండి కేటీఆర్ గారు? మీరు తప్పు చేయకపోతే విచారణకు హాజరుగా అండి. ముఖ్యమంత్రి గారు మగోడా కాదా అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? మీరే ఆలోచించండి. మీరు ఒక సీఎం, కేసీఆర్ తర్వాత మీరే కదా మొత్తం సీఎంగానే వివరించారు మీరు రాష్ట్రంలో 10 ఏళ్లలో. ఇట్లా ప్రజలు డబ్బులు ఇష్టప్రకారం చేసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు ఏదంటే అది మాట్లాడితే ఎట్లండి చెప్పండి. ఫార్ములా ఈలో కేటీఆర్ తప్పులేదు, కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారు హరీష్ రావు. ఓకే, మళ్ళీ కేటీఆర్ గారిని విచారణకు పోతుంది కదండి. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు లాయర్లు వీళ్ళు కావాలా, వాళ్ళు కావాలా? ఎందుకు? తప్పు చేయనప్పుడు విచారణకు పోయి నేను తప్పు చేయలేదని నిరూపించుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా. ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు. ఫార్ములా ఈ కారు రేసు దర్యాప్తులో విచారణలో అరెస్టులు ప్రారంభ కార్యక్రమంలో బంజారాహిల్స్ సబ్ డివిజన్ పోలీసు అధికారులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి మరిన్ని కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారము. కేటీఆర్ తదితరుల విచారణకు సమయంలో బందోబస్తు, ఒకవేళ అరెస్టులు జరిగితే అవసరమైన ఎస్కార్ట్ల గురించి ఏసీబీ నుంచి పోలీసులకు సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కమిషనర్ కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారము. చూడండి, హైకోర్టును అనుమతించకపోవడంపై హైకోర్టుకు, న్యాయవాదిని అనుమతించకపోవడంపై హైకోర్టు కంట. న్యాయవాదితో కలిసి ఏసీబీ విచారణకు అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టును ఆశ్రమించినట్లు కేటీఆర్ తెలిపారు. హైకోర్టులో లాయర్లు లేరు, వీళ్ళు లేరు. చూడండి,
నేడు ఏసీబీ ముందుకు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి కీలక వ్యవహారాలు చక్కదిద్దిన నేటి పౌర సరఫరాల ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ను బుధవారం ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్ నిశ్చయించడానికి ముందే అరవింద్ కుమార్ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. చూడండి, ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి పెను నిబంధనల ఉల్లంఘన ప్రకారం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు కేటీఆర్ని ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. చూడండి, కేటీఆర్కు ఎటు అరెస్ట్ తప్పదనేదే ఊహాగాన తెలుస్తుంది. ఎందుకంటే ఆ డబ్బును ఆర్థిక పర్మిషన్ లేదు, మండలి క్యాబినెట్ పర్మిషన్ లేకుండా తన సొంతంగానే ఆయనదే డబ్బు అయిన మాధ్యమ బ్యాంకులో నుంచి పంపించేసి అది విదేశీ కరెన్సీ ద్వారా పంపిస్తూ మళ్ళీ 41 కోట్లు వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నాడు. అది అందిన సమాచారం ప్రకారం కేటీఆర్ను అరెస్ట్ నుంచి తప్పించుకోలేడు అనేదే జరుగుతున్న సమాచారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.